శ్యామ పాట పాడమేంటి? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఇంతకాలం తనకి సంగీతం వచ్చు అన్న విషయం మన దగ్గర దాచిందో ఏమో. అఖిల్ జీవితంలోకి కళాకారులు వస్తే అఖిల్కి ప్రాణగండం ఉందని తెలిసినా కూడా తనకి సంగీతం వచ్చు అన్న విషయం శ్యామ మనకి చెప్పలేదేమో. కళాకారులు ఎవరు అఖిల్ జీవితంలోకి రాకుండా చూస్తానని ప్రమాణం చెయ్యి అని రాత్రి మీరు ఎంత అడిగినా కూడా అందుకే శ్యామ ప్రమాణం చేయటానికి ఆలోచించిందేమో. కాపాడుకోవాలత్తయ్య, మన అఖిల్ బాబుని ఎలాగైనా కాపాడుకోవాలి. అవును, అఖిల్ బాబుని కాపాడుకోవాలి. ఆ గ్రహాన్ని ఇంట్లో నుంచి తరిమెయ్యాలి. పద. అత్తయ్య, ఇలాంటి టైంలో తలుపు కొట్టకూడదు, తన్నాలి. బుద్ధుందా నీకు? నా బిడ్డ జీవితంలోకి కళాకారులు వస్తే వాడికి ప్రాణగండం ఉందని తెలిసి కూడా పాటలు ఎలా పాడుతున్నావే? ఏ కళాకారులు వాడి జీవితంలోకి రాకుండా చూసుకోవాలని మేమనుకుంటుంటే నువ్వు ఎప్పుడో దాపురించావన్నమాట వాడి ప్రాణాలు తీయడానికి. రాత్రి కూడా అడిగాను కదా, వాడి జీవితంలోకి కళాకారులు రాకుండా చూసుకుంటాను అని ప్రమాణం చెయ్యమని. అప్పుడన్నా అత్తయ్య, నేను సింగర్ని అన్న విషయం నాకు చెప్పవటే నువ్వు? ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేద్దామనుకుంటున్నావు? ఇంకా ఎంతకాలం మా జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నావు? తెలుసుకోలేకపోయానే నువ్వు ఇంత మోసగత్తెవని. తెలుసుకోలేకపోయాను. సాక్షాత్తు ఆ మృత్యుదేవతే కోడలి రూపంలో
నా కొంపలో కాలు పెట్టింది అని తెలుసుకోలేకపోయాను. ఆ మృత్యువు నీ రూపంలో నా బిడ్డ చుట్టూ తిరుగుతుందని ఊహించలేకపోయాను. మృత్యువు మెడలోనే నా బిడ్డ 3 ముళ్ళు వేసి 100 ఏళ్ల ఆయుష్ని ధారపోస్తున్నాడని గ్రహించలేకపోయాను. వీల్లేదు. నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇంకొక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద పద. ఆగు మమ్మీ. అఖిల్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉండి శ్యామ పాట పాడుతుంటే వింటున్నావా నాన్న? అంటే శ్యామ పాట పాడుతుంది అన్న విషయం నీకు ముందే తెలుసా? అంటే గండాన్ని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావా నువ్వు? చెప్పరా? చెప్పు చెప్పు నాన్న, చెప్పు 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 నాన్న, చెప్పు. ఆవిడ టెన్షన్ పడే విషయాలేవి ఆవిడ దగ్గర ప్రస్తావించద్దు. చెప్పు చెప్పు నాన్న. మమ్మీ ఆగు. చెప్పు. మమ్మీ ఆగు. మమ్మీ చెప్పు మమ్మీ నేను నాన్న. చెప్పేది విను. ఆగు మమ్మీ. చెప్పు. మమ్మీ ఆగు. మమ్మీ ఆగు. ఆగు మమ్మీ, నేను చెప్పేది విను. శ్యామకి పాట పాడడం రాదు. రాదా? అవును, శ్యామకి పాటలు పాడడం రాదు. అబద్ధం. నేను నమ్మను. ఇప్పుడే నేను చూశాను. నా కళ్ళారా నేను చూశాను. తను పాట పాడడం నేను చూశాను. నేను తలుపు తెరిచేసరికి శ్యామ పాట పాడుతుంది. అవును, శ్యామ పాట పాడుతూనే ఉంది. నేను కూడా చూశాను. మమ్మీ, అది సినిమాల పాట. సినిమాలో పాట? అవును మమ్మీ, ఆ పాట ఫోన్లో ప్లే చేస్తుంటే అది వింటూ బాబు నేర్చుకుంటున్నాడు. కావాలంటే చూడండి.
ఇప్పుడైనా నమ్ముతావా మమ్మీ? శ్యామ పాట పాడలేదని? నమ్ముతాన్రా. శ్యామ పాట పాడలేదని నమ్ముతాను. ఆ పాట ఈ ఫోన్లో నుంచి వచ్చింది అని నమ్ముతాను. రూమ్లో నుంచి పాట వినపడుతుంటే శ్యామ పాట పాడుతుందేమో అనుకుని పొరపాటు పడ్డాన్రా. శ్యామకి నిజంగా పాట రాదన్నమాట. తను నిజంగానే సింగర్ కాదన్నమాట. సారీ నాన్న. సారీ శ్యామ. ఫోన్లో పాట విని నువ్వు పాడావు అనుకుని నీ మీద కోపం తెచ్చుకున్నాను. ఏదేదో మాట్లాడేశాను. సారీ శ్యామ. పర్లేదు అత్తయ్య గారు. అయినా మీరలా మాట్లాడింది నా మీద కోపంతో కాదు, మీ అబ్బాయి గారి మీద ప్రేమతో. ఆ ప్రేమే మీ చేత అలా మాట్లాడించింది. అర్థం చేసుకున్నావు తల్లి. సంతోషం. ఐశ్వర్య, మనం అనవసరంగా కంగారు పడ్డాం. మీరు కంగారు పడ్డారు, నేను బోల్తా పడ్డాను. ఛ! పద. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సమయానికి మీరు ఆ ఫోన్లో పాట పెట్టి ప్లే చేసి అత్తయ్య గారి భయాన్ని పోగొట్టారు. వాడికి పాట నేర్పాలి అంటే ఒకసారి ఆ పాట వినాలి అన్నావు కదా నువ్వు. అప్పుడు ప్లే చేశాను కదా ఫోన్లో, అది కంటిన్యూ చేశాను ఇప్పుడు. ఏదైతేనేం మొత్తానికి అత్తయ్య గారి భయం తగ్గించారు. చూసావు శ్యామ, ఒక్కొక్కసారి మంచి చెయ్యాలి అనుకున్నా కూడా చెడు ఎదురవుతుంది. పిల్లోడు అడిగాడు కదా అని జాలిపడి పాట నేర్పించడానికి సిద్ధపడ్డావు. చివరికి అది నీ మెడకే చుట్టుకుంది. అవును అఖిల్ బాబు, ఇంకెప్పుడు అలా చేయకూడదని అర్థమైంది. ఇప్పుడు పాట విషయంలో నేను ఒక అబద్ధం చెప్పడం వల్ల నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అఖిల్ బాబు? అబద్ధాన్ని ఇష్టపడని నేను, అబద్ధాన్ని సహించని నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని అర్థమైంది. గతంలో నువ్వు చెప్పిన అబద్ధాల్ని ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా చెప్పావని అర్థమైంది. ఆపద్ధర్మంగా చెప్పే అబద్ధాల వల్ల మంచి జరుగుతుంది అనే విషయం కూడా అర్థమైంది. అబద్ధానికి కూడా విలువ ఉంటుందని నీ కన్నయ్యే నాకు కొత్త పాఠాన్ని నేర్పించాడు. కన్నయ్య, తాతగారు గురువు గారిని తీసుకురావడానికి వెళ్లారు. గురువు గారి ద్వారా మా సమస్యకి సరైన మార్గం చూపించు కన్నయ్య.
అమ్మా వసంత, నాన్నగారు మీ సమస్య చెప్పారు. సమస్యను సృష్టించిన ఆ దేవుడే వెంటనే పరిష్కారాన్ని కూడా సృష్టిస్తాడమ్మా. కాకపోతే ఆ పరిష్కారం ఎక్కడుందో, ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. అపమృత్యు దోషం నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది మార్కండేయ చరిత్ర సుస్పష్టంగా చెప్తోంది. చంద్రశేఖరాష్టకం చాలా శక్తివంతమైనది. ఆ చంద్రశేఖరాష్టకం చేయటం వల్లే మార్కండేయుడు మృత్యువుని జయించాడు. ప్రత్యేకించి మాఘమాసంలో చంద్రశేఖరాష్టకం చేస్తే అపమృత్యు అన్నది దరిదాపుల్లో కూడా రాదు అన్నది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే సెలవిచ్చాడు. మహామృత్యుంజయ దీక్ష చెయ్యాలి. మహామృత్యుంజయ దీక్ష ఎలా చెయ్యాలి గురువుగారు? చెప్తానమ్మా. అఖిల్ బాబుకి ఆయుష్ని పెంచే ఆ మృత్యుంజయ దీక్షలో జన్మనిచ్చిన తల్లివైన నువ్వు, తాళి కట్టిన భార్య అయిన శ్యామ, మీరిద్దరూ భాగస్వాములు కావాలి. కొండెక్కకుండా కాపాడుకోవాలి. అక్కడ ఆలయంలో దీక్ష స్వీకరించి అఖిల్ బాబు మృత్తిక, స్ఫటిక, మరకత ఆదిగా గల పంచలింగాల నమక చమకాలతో అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత అఖిల్ బాబు సహస్ర మహామృత్యుంజయ జపం చెయ్యాలి.